తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం అప్పులు ఊపిలో కూరుకుపోతా ఉంది. ఎలక్షన్ ముందు ఎలా చెప్పారండి? మేము సంపద సృష్టిస్తాం, ఇంట్లో మూలమున్న ముసలమ్మ నొక్కుంది బట్టను. మరి బట్టను నొక్కలేకపోతున్నారు, సంపద సృష్టించలేకపోతున్నది, అప్పులు మయమైపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మావి గన్ మామూలుగా పేర్లేదు, ప్రజల్లోకి అర్థమయ్యేలాగా పేలిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే బందర పోర్ట్ అంటే మాటలు కాదు. మద్రాసులో కూడా పోర్ట్ ఉంది, అక్కడ బీచ్ పోర్టు పెద్ద ఎత్తున డెవలప్ అయింది. అదొక సెక్టార్ అయితే మన హనుమాన్ జంక్షన్ దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇంకా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా అక్కడ ఒక అప్పు తయారవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విజయవాడ చుట్టుపక్కల మన ఐటీ కంపెనీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అమరావతిలో ఎలాగా మనకి అసెంబ్లీ సెక్రటేరియట్ అక్కడ కూడా మన ఐటీ అప్పులు కూడా చేసుకోవచ్చు. గుంటూరు ఏరియాలో మరి ఇంకా ఇండస్ట్రీ ఏరియా, ఫార్మా ఇండస్ట్రీ ఏరియా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అవనిగడ్డ ఇవన్నీ కూడా ఒక రింగ్ రోడ్డు కింద ఫామ్ చేసుకుంటే ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది, దాన్ని అక్కడక్కడ కలుపుకుంటే పెద్ద రాష్ట్రం కింద అవడానికి 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు పేర్చిన మావి గన్ కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరందరూ ఆలోచించాలి, చర్చించాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుపడతారు. సర్పంచ్ గారు రమ్మని, 5 సర్పంచ్ గారు రమ్మని ఇలా వచ్చాను ఒకసారి ఇలా లక్ష్మి గారు, 5 సర్పంచ్ గారు బాగా చేశారు. థ్యాంక్ యూ తల్లి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానమే వేరు. ఒక తండేలు సినిమా చూశారు కదా మీరు, ఆ తండేలు సినిమాలో సైలెంట్ బాబు మీకు దండం పెడతాను బాబు, మళ్ళీ మీరు చెప్పాలి ప్రజల్లో. ఇది తండేలు సినిమా చూసాం. ఆ తండేలు సినిమాలో శ్రీకాకుళంలో చేపల వేటకి ఇక్కడ జట్టీలు లేక గుజరాత్ వెళ్ళి చేపల వేట ఆడి 3 నెలలకు వస్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి చిక్కుకుని జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాళ్ళు తీసుకురావడం జరిగింది. అసలు మన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళి చేపల వేటకి వెళ్తామేంటని చెప్పి 6 జట్టీలు మరి ఇప్పుడు మరి మన దగ్గర కట్టించారని చెప్పి గొప్ప నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన దగ్గరే వేటాడే విధంగా 6 జట్టీలు కట్టించాడు. ఇలా 6 పోర్టులు కట్టించాడు. ఇవాళ కిడ్నీ సెంటర్, రీసెర్చ్ సెంటర్, వాటర్ ప్రాజెక్టులు, హాస్పిటల్స్, 17 మెడికల్ కాలేజీలు. ఒక్కటి కాదు, మనం చెప్పుకోలేకపోయాం. నాకు కూడా తెలియకుండా వాళ్ళు రూపాయి పని చేస్తారో 1000 రూపాయలు అభివృద్ధి చేసామని చెప్పుకుంటారు. మనం 10,000 అభివృద్ధి చేసాం, రూపాయి కూడా చెప్పుకోలేకపోయాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే వెళ్ళిపోయారు అంతే. ప్రజలకు చేసేస్తున్నాం అనుకున్నారు, కానీ ఇది షో చేయాలనే ఆలోచన ఆయనకి లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం షో చేయటంలో దిట్ట. అంచేత ఇవాళ ఈ సర్పంచులు చాలా అదృష్టవంతులు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ సర్పంచులు చేసిన సేవలు, ఆయన అందించిన తోడ్పాటు, ఆయన అందించిన సచివాలయాలు వీళ్ళ టైంలో అభివృద్ధి చెందటం వీళ్ళ వరమని నేను భావిస్తున్నాను. ఇటువంటి వాళ్ళని మనం సత్కరించుకోవాలి, గౌరవించుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన రోజున చాలా ఆనందపడ్డాడు. ఆయన మంచి కార్యక్రమం బాగా చేయండి చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ లాస్ట్లో నేను మాట్లాడుతున్నాను. చాలామంది మన నాయకులు అందరూ, మన ప్రసాదరాజు గారు, శ్యామల గారు, మురళీకృష్ణరాజు గారు అందరూ ఉన్నారు కాబట్టి సార్ ఉనికి వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరండి వచ్చారా? అలాగే కన్సూమర్ వాసుపల్లి యాకబ్ గారు
యాగబ్ గారు పైకి రండి. జాత సతీష్ అలాగే తర్వాత మన తణుకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు కొట్టు నాలుగు గారు. ముందుగా మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా తండ్రి లాంటి వాళ్ళు హార్మోన్ నాగేశ్వరరావు గారు, అలాగే పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు గారు, అబ్జర్వర్ మల్లి కృష్ణరాజు గారు, ఇవాళ స్పెషల్ గెస్ట్గా వచ్చిన శ్యామలా గారు, అలాగే ఉదయపాల్ గారు, ఇక్కడ ఉన్న సర్పంచులు, అలాగే ప్రతి కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇవాళ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కూడా ఒకసారి నా గురించి మీరు తెలుసుకోవాలి. నా అనుభవమే మీ అందరికీ కూడా పార్టీలో గుర్తింపు అన్నది ఎలా వచ్చిందన్నది తెలుస్తుంది. మామూలుగా మీలో ఒకలాగా ఎవరి కింద కూర్చునేవాడిని, మా కుటుంబం కొట్టు ఫ్యామిలీలో ఉన్నా కూడా. కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ముందు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నన్ను నియమించారు. తర్వాత మళ్ళీ గుర్తించి ఇవాళ పెద్ద బాధ్యత అయిన తణుకు నియోజకవర్గ పరిశీలకులుగా నన్ను నియమించారు. దీనికి కారణమైన అప్పుడున్న రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారికి, అలాగే ఇప్పుడున్న రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ గారికి, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు గారికి, అలాగే పార్టీ కేంద్రంలో సజ్జల రామకృష్ణ గారికి, అలాగే అందరికీ కూడా పేరు పేరు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ ఒక 2 అనుభవాలు చెప్పాల్సి వస్తుంది. ఈ తణుకుతో నాకున్న సెంటిమెంట్. నాగేశ్వరరావు గారు అక్టోబర్ 1 మధ్యాహ్నం నాకు ఫోన్ చేశారు. రేపొద్దున్న సునీల్, మా తమ్ముడు సునీల్ నాది బర్త్డే ఉంది, ఈ తణుకు వెళ్ళి నువ్వు వెళ్ళి కేక్ కట్ చేయమని పంపించారు. ఆ రోజు కేక్ కట్ చేసిన ముందు నాకు నాగేశ్వర గారు ఫోన్ పెట్టిన వెంటనే తర్వాత నన్ను స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా నన్ను నియమించారు. ఫస్ట్ మీ నియోజకవర్గంలోనే వచ్చి కేక్ కట్ చేసి తర్వాత మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అపోజిషన్ పార్టీలు అందరూ కూడా మన మీద దాడి చేస్తున్నారు, కేసులని అయ్యి అని. ఆ రోజు ఇక్కడ నుంచి నేను కేక్ కట్ చేసి వెళ్ళాను అక్టోబర్ 2న. వెళ్ళినప్పుడు నా మీద కూడా ఒక కేసు పెడదామని ట్రై చేశారు అక్కడ ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే. కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు, ఎందుకంటే అందులో వాస్తవం లేదు. ఇవాళ ఇక్కడ ఏదైనా సరే చేస్తే కార్పూర్ గారు చాలా స్లోగా చాలా సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఒకసారి మళ్ళీ సీన్ రివర్స్ అయినప్పుడు మీరందరూ ఏదైతే ఇవాళ అవాకులు చవాకులు పెడుతున్న అపోజిషన్ పార్టీ అందరికీ పేరు పేరున చెప్తున్నాం. ఇవాళ నాకు కూడా నా దూకుడికి బ్రేక్ వేసింది. బొత్స సత్యనారాయణ గారితో పాటు కార్పూర్ గారు ఎప్పుడూ కూడా 2005 నుంచి స్లో స్టడీ అని ఆపుతా ఉంటారు. కానీ ఒక్కసారి ఆయన సిగ్నల్ ఇస్తే ఆ కథ కూడా మేము చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే తణుకు నియోజకవర్గంలో ఏ కార్యకర్తకైనా ఏ నాయకులకైనా ఏం కావాలన్నా సరే ముందుండి పెద్దలున్న ఏ సమస్య అయినా పరిశీలించి 2029లో కార్పూర్ నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యే చేసుకుని మనం మంత్రిని చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇది ఒకటే మన లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్ళాలని. ఇంకా మిగతా పార్టీ గురించి మాట్లాడుతున్న అందరూ పెద్దలు ఉన్నారు, మాట్లాడతారు. వాటి గురించి నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళక ఇవాళ అబ్జర్వర్ గురించే మాట్లాడుతున్నాను. సో నాగేశ్వర గారికి నాకున్న అనుబంధం ఎప్పుడో ఆ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఇవాళ కేసులు కట్టారు. అదే బొమ్మ దగ్గర మేము ఎప్పుడో ఒకసారి 2005లో నరసాపురం నుంచి వస్తుండగా కార్పూర్ నాగేశ్వర గారి సీట్ పక్కనే ఎదర 2 సీట్లు ఉండి ఆ 2 సీట్లు కూర్చొని ఆయన పడుకుంటే అదే బొమ్మ దగ్గర మమ్మల్ని దింపారు. ఆ రోజు బొత్స గారు పర్యటన అటు వెళ్ళిపోతే ఆయన కారులో వచ్చి అక్కడే నా కారు వచ్చింది. అలా తణుకుతో నాకు చాలా అనుబంధం ఉంది. కానీ తణుకు మా తాడేపల్లిగూడెం తర్వాత తణుకు అన్నది మా మెయిన్ నాగేశ్వర గారితో పాటు ఏం చెప్పినా కూడా
ఏ టైంలో చెప్పినా కూడా ఏ కార్యకర్త ఏ నాయకులకైనా సరే ముందుండి ఏదైనా సరే దాన్ని ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తాను ఇటు సభముఖంగా తెలుస్తూ జై జగన్. థ్యాంక్ యూ రావు గారు. తర్వాత పెద్దలు మన పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మురళీకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు కానుమూరి వెంకటేశ్వరరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు ప్రసాద్ రాజు గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉమాబాల గారికి, నాగ్ గారికి, పట్టణాధ్యక్షులకి, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు, పాలకవర్గ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి తణుకు నియోజకవర్గ వివిధ హోదాల్లో ఇక్కడికి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందమైనటువంటి విషయం. సర్పంచులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు పడినా, ఎంత కూటమి ప్రభుత్వంలో హెరాస్మెంట్ గురైనా, వాళ్ళకి బిల్లులు ఆపడం, అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద, వెంకట నాగేశ్వరరావు మీద విశ్వాసంతో ఎక్కడ భయపడకుండా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మీద ఏది పోరాటం చేసినా సర్పంచులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ కుటుంబ ప్రభుత్వం అనేక అరాచకాలు చేసింది, అనేక ఇబ్బందులు పెట్టినా కూడా, ఏ పిలిపించినా కూడా నాగేశ్వరరావు గారు మీరందరూ ముందుండి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడ భయపడకుండా, ఏదో ఒకరు ఇద్దరు వ్యక్తిగత స్వార్థాలకు పోయినా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నిరంతరం ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ రోజు అభినందన సభ పెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది ఒక అభినందన సభే కాదు, మీకు మళ్ళీ మంచి బాధ్యత చెప్తున్నట్టు. భవిష్యత్తు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒక కీలకమైన పదం రావడంలో మీకు ఇది ఒక బాధ్యత చెప్తున్నటువంటి విషయంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 2029లో నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత మీకు ఉన్నత పదవులు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు తొలగకుండా, ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని మీరు 2 సంవత్సరాలు ఏ రకంగా అయితే ప్రజల పక్షాన్ని నిలబడ్డారో, ఇప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా మీరు కీలక పాత్ర పోషించండి, నిత్యం ప్రజల్లో ఉండండి, నాగేశ్వరరావు గారు గెలిపి కృషి చేయండి. తద్వారా మీ అందరూ కూడా ఈ పదవులు అయిపోయినా ఇంతకంటే ఉన్నత పదవుల్లోకి మీరు అందరూ వెళ్తారని, వెళ్ళే విధంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా నాగేశ్వరరావు గారు ప్రజల పక్షాన ఉండాలి. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం వారు చెప్పినటువంటి హామీలు ఏది అమలు జరగనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీలు అయిపోయాయి, మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోయినా కూడా పెట్టే ధైర్యం లేక స్పెషల్ ఆలోచన తీసుకున్నారు. పంచాయతీలు అయిపోయాయి, పంచాయతీలో ఎక్కడ ఓటర్లు చెందుతామో అని మళ్ళీ స్పెషల్ ఆలోచన తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి పథకాలు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు జరపలేదు. ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లోకి వెళ్తారు, మనం గర్వంగా వెళ్ళగలుగుతాం, మనం ఇది చేసామని వెళ్ళగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అన్ని పథకాలు అమలు చేశారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా భవిష్యత్తులో స్థానిక ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఈ రాష్ట్రంలో ఉంటుంది. తద్వారా మీ అందరికీ మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకట నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన నరసాపురం పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన మన సోదరి శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. సభాధ్యక్షుడు తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ మంత్రివర్యులు కాకు నాగేశ్వరరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసాపురం
ఇన్ఛార్జ్ అయిన ముదునూరి ప్రసాదరాజు గారికి, జగదీష్ గారు వేదిక మీద రావాలి. కండదు ఏకుముదూరి సర్పంచ్ గారు, రామాయణం సత్యజగదీష్ గారు. రండి జగదీష్ గారు వచ్చాయి. ఇలా జిత్తుగా పక్కన వెళ్ళిపోండి. పక్కన మీ సీట్ ఉంది. జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారికి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారికి, ఈనాటి ప్రత్యేక అతిథైన మన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారికి, అలాగే తణుకు నియోజకవర్గ పరిశీలకులు నాగు గారికి, వేదికపైన ఉన్న పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఎవరి కోసమైతే ఉద్దేశించి ఏర్పాటు చేశారో, వేదికను అలంకరించిన పదవీ కాలం పూర్తి చేస్తున్న సర్పంచ్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి పదవి వచ్చిన కొత్తలో పూలమాలతో సత్కరించి పదవీ కాలం అయిపోయిన తర్వాత వారి పదవీ కాలం అయిపోయి వారికి విలువకుండా మర్చిపోయే రోజులు ఇవి. చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి కారుము నాగేశ్వరరావు గారు పదవీ కాలం పూర్తి చేస్తున్న సర్పంచ్ అందరినీ కూడా ఇలా గౌరవంగా సత్కరించడం, ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సభాముఖంగా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ఇందాక కారుము నాగేశ్వరరావు చెప్పినట్టుగా ప్రతి సచివాలయం భవనం మీద ఈ పదవీ కాలం చేసిన సర్పంచ్ అందరి పేరు చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఆ శిలాఫలకాల మీద ఏర్పాటు చేశారు. అలాగే మరి 3 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గడిచిన 2 సంవత్సరాల పాటు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా సర్పంచులంతా కూడా చక్కగా వారి శక్తి సామర్థ్యాల మేరకు పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ యొక్క ప్రతిష్టని నిలబెడుతూ గ్రామాల్లో చక్కగా వారి కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మీరంతా కూడా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి మీరంతా మూల స్తంభాలుగా ఉంటారని మేమంతా భావిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడంలోనూ, ఇక్కడ తణుకు నియోజకవర్గంలో కారుము నాగేశ్వరరావు గారిని మళ్ళీ గెలిపించుకోవడంలో కూడా ముఖ్య పాత్ర పోషించడంలో ఈ సర్పంచులు, ఈ గ్రామ స్థాయి నాయకులు అందరికీ కూడా ముఖ్య పాత్ర అని మేమంతా కూడా భావిస్తున్నాం. మీరంతా రాబోయే రోజుల్లో మీ కష్టానికి తగ్గ పరిమితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు 2.0లో ఆయన కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపిస్తారు. ఈ రోజు వేదిక పైన సర్పంచ్ అంతా కూడా రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాలని, రాబోయే మన ప్రభుత్వంలో మీరంతా కూడా చక్కగా రాజకీయంగా చురుగ్గా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కారుము నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వృధాపాల వైస్ ప్రెసిడెంట్ బాలాజీ గారు వేదిక మీద ఎరవరం సత్యనారాయణ గారు పైన కూర్చోండి. లోపల ప్రెసిడెంట్ రాలేదు కదా, పైకి రండి. బాలాజీ రండి. కండు అయ్యమ్మ కూర్చో. చాలా నేను గతంలో చేశాను, ఏ సర్పంచ్ కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇందులో చాలామంది సర్పంచ్ని సైలెంట్ ఇబ్బంది పెడతాం కూడా జరిగింది. జిత్తు అనే అయితే కూడా ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ సర్పంచ్. అతను ఎక్కడో రూపాయి తినడం, అతను రూపాయి ఖర్చు పెట్టేస్తాడు. కానీ అది ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేసి ఆ ఇంటిని కూల్చేయాలని చెప్పి ప్రయత్నించి, మరి కోర్టులో వేస్తే తెల్లారి క్లెయిమర్స్ అన్నీ కూడా రెడీ చేస్తారు ఇల్లు కూల్చేయడానికి. రాత్రి 12 గంటలకి వచ్చింది ఆర్డర్ కాపీ. అది అందరికీ వాట్సాప్లో పెట్టి అది ఆపించడం జరిగింది. అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆ ఇల్లు స్టార్ట్ అయినప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్, ఎండింగ్లో స్పీడ్ బ్రేకర్. అధికారులు కూడా మొత్తం తొత్తులైపోయి అడగ ఇదైపోయారు. కోర్టులో వేసాం. ఇప్పుడు తీసేమని చెప్పి కూడా ఆర్డర్ వచ్చింది.
అంటే ఎంత ఇబ్బంది పెడతారు. అలాగే సర్పంచ్ జీతాలు లేకపోయినా పర్వదాలకి, కానీ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వకపోతే అది పోరాటం చేసి రోడ్లో కూడా వేసే కార్యక్రమం జరిగింది. అలాగే రాపాక సర్పంచ్ గారు, అతను కూడా ఆనెస్ట్, అందరూ ఆనెస్టే, ఎవరో కూడా నేను కష్టపడ్డారు, కానీ ఇబ్బంది పెట్టడంలో చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా కోర్టుకి వెళ్ళి కోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం మరి పోరాటం చేస్తున్న వ్యక్తులు. కొంతమంది సైలెంట్ అయిపోవడం వల్ల, అంటే దాచుకో దోచుకో పంచుకో, ఎవరో ఫ్యాక్టరీ వాళ్ళు దోమల ముందు ట్యాంకర్ పంపిస్తారో అది వరుసెట్టి కొట్టుకుంటూ పోయి పంచాయతీకి ఎంత 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 అని డ్రా చేసుకుని ఇంకా పూర్తిగా అవకాశం ఇప్పుడంతా స్పెషల్ ఆఫీసర్ పాలన ఈ రకంగా ఉన్నా మరి చక్కగా పరిపాలన చేసుకొచ్చిన సర్పంచులందరినీ, బాధపడ్డ వాళ్ళందరినీ చాలామందిని బాధ పెట్టారు. అయినా సరే ధైర్యంగా నిలబడి మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం, కారుమూరుతో ఉంటాం, మేము ఈ గ్రామ అభివృద్ధి చేశామని చెప్పి లెక్క చేయకుండా ఉన్న వీళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక కొంతమంది జారిపోయారు, వాళ్ళ కడప కాళ్ళే వదిలేశాం. వాళ్ళ ప్రజలు కూడా గుర్తించట్లేదు, వాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది మర్చిపోయారు. కానీ ఇవాళ ఆ గ్రామంలో వీళ్ళని ఆడి ముత్యాలుగా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అంత గొప్ప సర్పంచులుగా చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ ఇబ్బందులు పెట్టే సర్పంచులు ఇంకా ఉన్నారు, పాపం ఇబ్బంది పెట్టారు. అయినా సరే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, దేవుడు ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సర్పంచ్లు ఎవరన్నా మాట్లాడగలిగితే బాబు, బాలాజీ గారు ఎవరు మాట్లాడకుండా ఉంటారు, మీరు మాట్లాడినా మరి బాబు అడ్డా సూనాని గారు, బాబు అంటాం దో సర్పంచ్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు రామోహన్ నాయక్ గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రావు గారికి, అధికార ప్రతినిధి శ్యామల గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా సహచార సర్పంచులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము మొన్న 2వ తారీఖుతో మా పరిపాలన పూర్తి చేసిన 5 సంవత్సరాలు పూర్తయింది. 2019లో మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దరిమిలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలనా విధానాలతో, అంటే మన ప్రతి గ్రామంలో కూడా ప్రతి 2500 జనాభాకి ఒక సచివాలయం, ఒక ఆర్బీకే, ఒక వెల్నెస్ సెంటర్ ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు. అలాగే ముందుగా నగ్గంగానే మన మంత్రివర్యులు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండడంలో మేము ప్రతి గ్రామానికి ఏమేమి కావాలని చెప్పి ఆయన ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామానికి కూడా డ్రైన్లు, రోడ్లు ఎన్ఆర్జీఎస్లో పెద్ద ఎత్తున శాంక్షన్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కువగా మన నియోజకవర్గానికి ఫండ్ తీసుకురావడం, అప్పుడు డిసెంబర్ 2020లో పనులు మొదలుపెట్టడం, 2021 మార్చి అంటే కరోనా వచ్చే టైంకి చాలా వరకు కొన్ని గ్రామాల్లో పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత పనులు ఆగిపోయినాయి, కరోనాను ఫేస్ చేయవలసి వచ్చింది మన నాయకులందరూ కూడా. అప్పుడు రామోహన్ నాయక్ గారు మన నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేశారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసిందే. అలాగా ఒక సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడ్డాం. తర్వాత 2021లో ఎలక్షన్స్కి వెళ్ళాం. మనం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కరోనా వచ్చింది. అప్పుడు కూడా చాలాళ్ళు మనం ఇబ్బందులు పడ్డా సరే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఎవరికి కూడా ఏ పథకం ఆగకుండా అందరికీ కూడా ఇంటింటికి లబ్ధి చేకూరింది. ఆ టైంలో ప్రజలందరికీ కూడా చాలా శాంతం చేకూరింది ఆ పథకాల వల్ల. తర్వాత దానిలో మనం 2021లో పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు మనం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉంటాం. ప్రజలకు ఏం కావాలితే ఆ పథకాలన్నీ కూడా చేకూర్చడంలో మనం కూడా సునాయాసంగా చాలామంది గెలవడం జరిగింది. కొన్ని చోట్ల గట్టిపోటీ వల్ల గెలిచాం. ఆ తర్వాత మనం 3 ఏళ్ళు మన పార్టీ అధికారంలో ఉంది. కొన్ని పనులు మనం చేయగలిగాం.
తర్వాత లాస్ట్ 2 సంవత్సరాల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొంతమంది కొన్ని చోట్ల ఎమ్మెల్యేగా చెప్పిన పనులు చేయాలని చేయడం అలాంటి ఇబ్బందులు ఉన్నా సరే చాలా వరకు నెట్టు రావడం జరిగింది. మొన్న 2వ తారీఖుతో మా పదవీకాలం పూర్తి చేసుకున్నాం. ఈ పదవీకాలం టైంలో మాకు సహకరించిన మా నాయకులకి, ఇక్కడ వచ్చే కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ పాలూరు సర్పంచ్ గారు దయామణి గారు మాట్లాడారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులైనటువంటి కానుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి, అలానే స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, తోటి సర్పంచులందరికీ, కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి మరొకసారి నమస్కారం మా కుటుంబం తరఫున తెలియజేసుకుంటామండి. ఏంటంటే మా ఆయన అయితే పార్టీలో తిరిగారు కానీ నేనైతే ఇంట్లోనే ఉన్నానండి. అలాంటి నాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అలానే ముందరగా జగన్మోహన్ రెడ్డి గారు వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటానండి. ఇలా ప్రజల్లోకి వచ్చి మాట్లాడటము, ఇలా పెద్దల్లోనూ నలుగురిలో ఉండటం కూడా నాకు తెలీదు. అది ఎప్పుడు మొదలైందంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాతే మొదలైంది. ఆ అదృష్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే కల్పించారండి. అంతేకాకుండా మరి మేము సర్పంచ్ నామినేషన్ వేసాక మేము 1 సైడ్ అయిపోయిందండి మా ఊరు. అయినా రాజులందరూ ఒక పట్టు అయితే మా ఎస్సీలు అంతా ఒక పట్టు, అలా 1 సైడ్ అయిపోయింది. 1 సైడ్ అయిపోయినా సరే మరి ప్రజలు కూడా మా వెనకుండి మరి మాకు పెద్దలు కూడా మాకు మాట సహాయం ఇంకా కావలసినటువంటి సహాయం అందించి మమ్మల్ని గెలిపించాలండి. వారందరికీ కూడా మేము రుణపడి ఉంటాం మా కుటుంబం తరపునండి. అంతేకాకుండా మేము గెలిచిన తర్వాత సర్పంచ్గా అయిన తర్వాత మా గ్రామానికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కట్టించి, కరెంట్ పెట్టించి, ట్యాప్లు కూడా ఇచ్చాం, వాటర్. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు వారి దయతో ఇచ్చినందుకు వారందరూ కూడా చాలా ఆశతోనూ ఆసక్తితోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాకపోవటము అది మా దురదృష్టం అనేసి మహిళలు కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మహిళలనే వారికి అనేకమైనటువంటి పథకాలు ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ పథకాలు ఇస్తామని హామీలు ఇచ్చారే కానీ మీరు ఎంతమంది పిల్లలైనా కానివ్వండి, ఎంతమంది పిల్లలు డబ్బులు వేసేస్తాను అన్నారు తప్ప కానీ ఆ మాటే వెనక పెట్టేశాడండి. తర్వాత నేను సంపద సృష్టిస్తానన్నాడు. ఏం సృష్టిస్తున్నాను? ఉన్నాయన్నీ తీసి పడేశాడు. అలానే పెన్షన్లు ఎగరేస్తున్నాడు, ఇంకెన్నెన్నో చేసుకొస్తున్నాడు. అలా మాట ఇచ్చి మడం తిప్పకుండా ఉన్నటువంటి నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో 1-2 నెరవేర్చారండి. గ్యాస్ బండ్లు అన్నాడు, తల్లికి వందనం అన్నాడు, భరోసా అది అని ఎన్నో చెప్పుకొచ్చారండి. అవన్నీ వెనకబడిపోయి ఇప్పుడు గల్లాపట్లో డబ్బులు లేవు, నేను చేతులు కూర్చున్నాను. మరి 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఆయన 2 సంవత్సరాల్లో చేసేసాడండి. ఎంత గొప్ప ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించండి. దోసుకో, పంచుకో, తినుకో, ఇవే. తర్వాత అండి ఇప్పుడు ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి పార్టీ కోసం మేము ఏమైనా చేస్తాము, మేము ఎంత లెక్కైనా వెళ్తామనేసి ఒక ఆశతో భరోసాతో కూడా జనాలు ఎదురు చూస్తున్నారండి. ఆయన వెనకబడిపోయి ఉన్నారనేసి. అలానే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి,
వైఎస్ఆర్ 2ఓలో నేను నాయకులకి న్యాయం చేస్తానన్నాను. ఆ మాట కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇది వరకడ పక్కన పెట్టి ఇప్పుడు ప్రతి వారు కూడా నడుం కట్టుకుని మనం ముందడిగేసి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుందాము. అలానే మన తణుకు నియోజకవర్గం కాన్పూర్ నాగేశ్వరరావు గారిని కూడా మనం మంత్రిగా చేసుకుందామనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను నిర్మించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. తర్వాత పేకేర్ సర్పంచ్ గారు కునుకు హేమకుమారి గారు, ఈవిడ గురించి 2 నిమిషాలు ముందు మనం చెప్పాలి. రెండమ్మా మీరు ఎదగండి. అంతర్జాతీయ మహిళా సదస్సుకి భారతదేశం తరఫున 3 మహిళలు ఎంపికయ్యారు. అందులో మన హేమకుమారి గారు కూడా ఒక ఆవిడ. మహిళల యొక్క అభ్యున్నతి కోసం, మహిళల కోసం మాట్లాడడం కోసం అంతర్జాతీయ సదస్సులో మాట్లాడినటువంటి మన తణుకు నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచ్ ఆవిడ సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథి మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రజాప్రతినిధి శ్యామలా గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, నాయకులు, అలాగే నా తోటి సర్పంచ్ సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసి ఉన్న మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే 5 సంవత్సరాల సర్పంచ్ పదవి కాలం పూర్తయిన తర్వాత ఇలా మమ్మల్ని సత్కరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో మాకు తోడ్పడిన మా గ్రామ ప్రజలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన నాయకులు కారుమూరి నాగేశ్వరరావు గారు ఈ 5 సంవత్సరాల పాటు మా వెన్నంటే ఉండి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎంతో సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టారు. ఎందుకంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా మొదటిసారిగా సర్పంచ్గా పోటీ చేసిన నన్ను వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసి ఈరోజు సర్పంచ్గా నిలబెట్టారు. అలాగే ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సమావేశంలో భారతదేశం యొక్క మహిళా సాధికారత గురించి అక్కడ నేను సంబోధించడానికి అవకాశం కల్పించడంలో కారుమూరి నాగేశ్వరరావు గారు నాకు ఎంతో ఆయన పాత్ర ఎంతో కీలకం ఆ రోజు. అది నా జీవితంలోనే ఎంతో గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మన సర్పంచులందరం కూడా, అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా మనం ఏ విధంగా రుణం తీర్చుకోవాలంటే మన నాయకులు కారుమూరి నాగేశ్వరరావు గారిని వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అలాగే మంత్రిగా మనం ఆయన గెలిపించుకుంటే మనం జగన్ గారి పాలనలో ఎంత సుభిక్షమైన పాలన మనం చూసామో అదే విధంగా మళ్ళీ మనం చూస్తాము. జగన్ గారిని కూడా మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మనందరం కూడా ఒక సైన్యంలాగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు ప్రసాద్ రాజు గారిని మాట్లాడుతూ ఈరోజు తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో మరి ప్రజాప్రతినిధులుగా, స్థానిక సంస్థల్లో సర్పంచులుగా పదవీ విరమణ అయిన సందర్భంగా వారిని 5 సంవత్సరాలు వారి సర్వీస్ని గుర్తిస్తూ గౌరవించుకునేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరపడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు, నియోజకవర్గ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఉమాబాల గారు, పరిశీలకులు మురళీకృష్ణరాజు గారు, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి
అలాగే వేదికను అందించినటువంటి పెద్దలు, సర్పంచులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఎందుకంటే అందరం మాట్లాడుతున్నాం, 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి ఈ రోజున అందరూ కూడా పదవి కాలం పూర్తయింది. జీవితంలో గొప్ప అవకాశం గ్రామ స్థాయిలో ప్రజలకు సర్వీస్ చేసేటువంటి అవకాశం సర్పంచ్గా దక్కడం. అది కూడా మంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు దక్కడం గొప్ప విషయం. ఎందుకంటే గతంలో సర్పంచ్లు చాలామంది చేస్తున్నారు, కానీ 5 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు. గతంలో సర్పంచ్ చేసిన చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు. అంటే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చివరి వరకు అందేదండి. ఇంతకుముందు ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు పెట్టాలని మనసున్నా చివరి వరకు అందటంలో ఎక్కడో కొంత పట్టదారి మళ్ళీ. ఎందుకనంటే తగ్గ యంత్రాంగం లేకపోవడం, తగ్గ భవనాలు అధికారులు అందరూ కూర్చోవడానికి సరైనటువంటి భవనాలు ఉండేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇలా సర్పంచ్కి ఇచ్చినటువంటి గౌరవం ఒక పక్క నిధులు ఇవ్వడం గొప్పతనం కాదు, సంక్షేమ ఫలాలు ఇవ్వడం గొప్పతనం కాదు, దానికి తగ్గటువంటి యంత్రాంగం చూసుకుంటే ఒక సర్పంచ్ కింద ఒక సెక్రటరీ గారు, ఒక విఆర్ఓ ఉండేవారు. ఎంత పెద్ద మేజర్ పంచాయతీ. కానీ వాళ్ళ సర్పంచ్కి ఎంతమంది అధికారులు? మన ప్రభుత్వంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి 20 మంది ప్రభుత్వ అధికారులని, 11 మందిని, దానికి తగ్గ పంచాయతీకి వచ్చి మేజర్ పంచాయతీ 60-70 మంది ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయి వాలంటీర్లను పెట్టి. అంటే సుమారు ఒక 80 నుంచి 100 మందిని కూడా మరి యంత్రాంగాన్ని ఇచ్చి వారి కింద పనిచేసేటువంటి అవకాశం రాదు. దాని ద్వారా ఏమైంది, ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి అందేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వంలో జరిగింది. నిధులు తీసుకురావడంలో కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం అంశాలతో మరి ఆ టైంలో మన ప్రభుత్వ పరిపాలనలో వారి టైం రావటం. కానీ దురదృష్టం ఏంటంటే పరిపాలన మళ్ళీ మారటం. ఈ 2 సంవత్సరాలు సర్పంచ్ ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు చేయడం దురదృష్టం. ఏదైనప్పటికీ 5 సంవత్సరాలు వారి పరిపాలన ప్రజలకు అందించడంలో, మంచి పేరు తీసుకురావడంలో మనందరి గౌరవం నిలబడినందుకు ఈ రోజున వారు ప్రతి ఒక్కరికి గ్రామాల పేరు స్తుతి సర్పంచ్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వైఎస్ఆర్ పార్టీ జిల్లా తరఫున అందరికీ తెలియపరుచుకుంటున్నాను. రెండు విషయాలు. ఒక పక్క మనం సన్మానించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజున మన నాయకులుగా వాళ్ళందరూ పదవిరమణ చేశారని వారికి ఇవాళ దాన్ని పంపడం లేదు. ప్రతి ఒక్కరిని గుర్తించి వైఎస్ఆర్ పార్టీలో వారందరికీ కీలక బాధ్యతలు అప్పచెప్పడం, తప్పకుండా మీకు తగినటువంటి గుర్తింపుని పార్టీ పరంగా వారు అందిస్తామని మీ అందరికీ సవినయంగా తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు చూస్తున్నాం, మళ్ళీ ప్రజలు ఆలోచనలో పడ్డారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలా, ఎప్పుడు ఎంత టైం ఉంది, ఇంకా ఈ 2 ఏళ్ళు ఉందా, సంవత్సరం ఉందా, 3 ఏళ్ళు లేదు చూస్తాం. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే చెప్పినవన్నీ చేయలేక పక్కదారులు చూస్తా ఉన్నారు. జనాలను ఎలా డైవర్ట్ చేయాలా, ఎలాగా మభ్య పెట్టాలా. నిన్నదాకా ఒక 3 నెలలు 4 నెలలు సరిపోయింది, తిరుపతి లడ్డు అయిపోయింది. సారాంశం చూశారు. ఇవాళ రెండో పక్కన చూస్తా ఉన్నాం. ఇవాళ కులాల మధ్యన స్విచ్ పెడతా ఉన్నారు, మతాల మధ్యన స్విచ్ పెడతా ఉన్నారు. రాజకీయంగా ఎవరైతే మనకు ఓటు వేయట్లేదో వాళ్ళని వేధించేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో దాపరిస్తూ ఉంది. ఇవాళ చూస్తున్నారు కొన్ని పత్రికలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ప్రాణి శ్రేణులు అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. నేను ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఏమని, జగన్ గారు ఒక మంచి ఉద్దేశంతో మీరు అందరూ గమనించాలి. గతంలో అమరావతి రాజధానిగా గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని పెట్టి 2 లక్షల కోట్లతోటి అద్భుతమైనటువంటి రాజధాని కడతానని, కానీ అది అమలు జరగలేదు. మన ప్రభుత్వం వచ్చింది,
మన సిద్ధాంతం ఏంటి? అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మన ధ్యేయం. జిల్లాను విభజించాం, అందరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే రాజధాని కూడా 3 ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండాలి. అటు విశాఖపట్నం, ఇటు కర్నూలు, ఇక్కడ అమరావతి. కానీ దాన్ని వ్యతిరేకించారు. కానీ ఈ రోజు ఏమంటూ ఉన్నారు? మళ్ళీ అమరావతిని పూర్తి చేస్తామంట. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఎంత? 2 లక్షల కోట్లు ఆనాటి బడ్జెట్. ఇవాళ వరకు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అంటే 8 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెడితే ఇది అంతా పూర్తవ్వాలంటే మీరు అయ్యేటప్పటికి 10 లక్షల కోట్లు అయితేనే కానీ రాజధాని పూర్తవుతుంది. జగన్ గారు మనం ఒక సూచన చేసి ఉన్నారు. మీరు ఒకే రాజధాని అమరావతికి పెట్టేటువంటి డబ్బులు ఒక పని చేయండి, ఇటు బందరు, ఇటు విజయవాడ, అటు గుంటూరు, 3 కలుపుతూ ఒక రాజధాని ఏర్పాటు చేసి ఉంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టలేకుండా తక్కువ డబ్బుతో ఒక రాజధాని నిర్మించేటువంటి అవకాశం ఏర్పడుతుందని ఒక సూచన చేస్తున్నారు. దాన్ని వక్ర భాష్యం చెబుతూ ఈ రోజున మీరు చూస్తున్నారు, మహిళలందరినీ కించపరిచే విధంగా, చెల్లెల్ని, భార్యల్ని, తల్లుల్ని కించపరిచే విధంగా ఒక పత్రిక, ఈ రోజున ఏబిఎన్ పత్రిక మీరు చూస్తున్నారు. వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు అందరినీ కూడా రాష్ట్రం అంతా కూడా తలదించుకునే విధంగా పనిచేస్తున్నారు. వారికి క్షమాపణ చెప్పమని వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరి హైదరాబాద్లో కూడా ముట్టడించడం జరిగింది. రేపు కూడా మనము తణుకు నియోజకవర్గంలోనే ఆంధ్రజ్యోతి కార్యాలయం ఏదైతే నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నాం. దానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని పొద్దున ఉదయం 10 గంటలకి తణుకులో ఆ కార్యక్రమాన్ని తేటలు ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం కూడా చేపడతాం. ఎందుకంటే ఒక మంచి సూచన చేస్తే మీరు అమలు చేయండి, అమలు చేయకపోవడం. రాజకీయంగా కావాలంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. కానీ అదే మన ఆంధ్రజ్యోతి దగ్గర, ఆంధ్రజ్యోతి కార్యాలయం అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఒక పక్క అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పక్కదారి పట్టించే విధంగా ఇవాళ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలనని ఎవరైనా ఇంకా కొంతమంది చూస్తున్నారు. మీరు ఎమ్మెల్యేలు ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది ఇది కొట్టేయన, ఎవరైనా గట్టిగా మాట్లాడితే అనాథరైజ్ ఆక్యుపేషన్ తీసేయండి అంటూ ఇలాంటి భవిష్యత్తులో ఎన్నో చూస్తాము. మన కార్యకర్తల మీదే, మన నాయకుల మీదే, మన సర్పంచుల మీద ఈ కేసులు పెట్టినటువంటి విషయం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపున్నా ఈ వైఎస్ఆర్ పార్టీ ఉద్భవించింది ప్రజల పక్షాన. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ పార్టీకి ఉంది. ఎన్నో ఇబ్బందులు గురి చేసి జైల్లో ఉన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఈ రోజున ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి కేసులకి వైఎస్ఆర్ పార్టీ పరంగా ఎవరు కూడా బెదిరేటువంటి ఆలోచన లేదు. ఇలాంటి చర్యలను వైఎస్ఆర్ పార్టీ పరంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీ అందరూ కూడా సమన్వయంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టల్ని తిప్పుకొట్టే విధంగా మనం అందరూ కూడా పనిచేద్దామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, ఆర్మూర్ నాగేశ్వరరావు ఏ కార్యక్రమం చేసినా జిల్లాలో దమ్ముగా చేస్తారు. ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో ఇంతమంది ప్రజాప్రతినిధులను గౌరవించుకునేటువంటి అవకాశం మమ్మల్ని కూడా అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఒకటేంటంటే మీరు పుట్టాక పోలీస్ స్టేషన్లో కేసు లేదు. నేను జడ్పీ చైర్మన్ అయినా కేసు లేదు, ఎమ్మెల్యే అయ్యాక కేసు లేదు, ఓడిపోయాక కేసు లేదు, మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి అయినా కేసు లేదు, మళ్ళీ మనం ఓడిపోయాక గుంటూరు అవతల నుంచి నరుకుతాను అన్నాను. ఇలాగే మీరు చేస్తా ఉంటే యువతల నుంచి ఇంట్లోంచి నాకు కొడతారు ఈ రెడ్ బుక్ సిద్ధాంతం అంటే, ఇక్కడ ఎమ్మెల్యే నరుకుతారు అనేది తాలు తీసేసాడు, నరుకుతా నేను అన్నట్టు. ఇంట్లోంచి నాకు కొడతారు అన్నది తాలు తీసేసాడు, ఇంట్లోంచి నాకు కొడతా నేనే అన్నట్టుగా ఆ తెలుగుదేశం వెబ్సైట్ పెడితే గుంటూరులో కేసు, ఏలూరులో కేసు, ఇక్కడ 2 కేసులు, నా మొత్తం మీద ఎక్కడైతే 10 ఎఫ్ఐఆర్లు అయింది.
మళ్ళీ నా కొడుకు మీద, నా మీద, నా కోడల మీద 800 కోట్లు టీడీఆర్లో కనపడలేదు, 10,000 కోట్లు సివిల్ సప్లైలో కనపడలేదు, 5,000 కోట్లు క్వాలిటీలోనూ కనపడలేదు. తణుకులో 150 ఎకరాలు 157 ఎకరాలు అంటున్నాను, కానీ 2 ఎకరాలు ఇస్తే సార్ 150 ఎకరాలు. అలాగే 2 స్టీల్ ఫ్యాక్టరీలు అంట, ఆ స్టీల్ ఫ్యాక్టరీ గేట్లను ఏమన్నారు ఫ్యాక్టరీ లాంటి తీసుకోమని. అలాగే 1,400 కోట్లు తీసుకురా పట్టారు. ఇక అన్నీ వెళ్ళిపోయి ఇక కేవలం ఎవరో వ్యాపారం చేసుకుంటారంటే దానికి మా కోడలు మా అబ్బాయి వైట్ అమౌంట్ పెట్టుబడి పెట్టారు, మళ్ళీ వైట్ అమౌంట్ మాకు వచ్చేసి ఇంకేమి దొరక దాని మీద కేసు. జడ్జి గారు అదే ఆ రకంగా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఇంత దుర్మార్గమైంది ఇవాళ ఆడవాళ్ళకి రోడ్డు మీద పడుతున్నారు. పిఠాపురంలో ఒక మహిళను ఏ రకంగా, దళిత మహిళలు ఏ రకంగా చేశారో చూడండి. అసలు అరాచక పాలన జరుగుతూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉంది. దాని మీద మాత్రం కేసులు లేవు. ఆ రోడ్డు మీద ఆడెవరో చూడండి, నరసాపురం ప్రసాదరావు గారు కాన్ఫరెన్స్ లో జై జనసేన అంటున్నాడు, బస్సులో పోలీసు వాళ్ళే పారిపోతున్నారు. మీరు ఎక్కడ అసలు ఆ వ్యవస్థలు చచ్చిపోతున్నాయి, పోలీస్ వ్యవస్థ చచ్చిపోతుంది, కలెక్టర్ వ్యవస్థలో చచ్చిపోతున్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు చచ్చిపోతున్నాయి. ఇక్కడ అసలు పోలీస్ వ్యవస్థ లేదే లేదు జిల్లాలో, కలెక్టర్ వ్యవస్థ అంతకన్నా లేదు. నా ఫోన్ నేను యాక్సిడెంట్, నా ఫోన్ బ్లాక్ చేశారు కలెక్టర్. గొడవ లేదు పైన, ఇది సంగతి. ఇక ప్రజా సమస్యలు ఎక్కడ తీరుతాయి వాళ్ళకి? ఆయనే చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ వాళ్ళకి పని చేస్తే బాబుకు పాలు పోసినట్టు. మనమే పాలు పోసి పెంచేవాళ్ళని. పార్టీలు చూడద్దు, ప్రాంతాలు చూడద్దు, కులాలు చూడద్దు, మతాలు చూడద్దు అందరికీ చేసేసాం. ఇవాళ అది పరిస్థితి. అది చేత మరి దుర్మార్గం రాజ్యం వెళ్తుంది. అది చేత ప్రజలందరికీ తెలుసు. కానీ అది ఈవీఎం ద్వారా గెలిచారో ఎలా గెలిచారో మొత్తం గెలిచారు, కానీ ప్రజల పరిపాలన మాత్రం గాలి వదిలేశారు. అది చేత మీరు అందరూ కూడా కష్టించి చక్కగా, మనం ఎవరిని కూడా తిట్టొద్దు. మనం చేసిన పనులు చెప్పుకుంటేనే వాళ్ళే గుర్తు చెప్తాం మనం చేసిన పనులు. అది చేత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని మనం చేస్తూ, మన సర్పంచ్ని ఈ రోజున గౌరవించుకునే అవకాశం మాకు కలిగినందుకు మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మన అలాగే శ్యామల గారు, ఆవిడ కూడా అధికార ప్రతినిధిగా చాలా చక్కగా నేను జగన్ గారు ఫోన్ చేసినప్పుడు మరి ఆవిడ అధికార ప్రతినిధిగా పార్టీ కోసం మహాదేశం కష్టపడుతుంది. పాపం నిన్న ఎక్కడ వెలుకొండలో అక్కడ ఉత్సవాలు తిరణాల్లో పెద్ద ఉత్సవంలో పాల్గొని తెల్లారి 3:30 వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే కార్యక్రమం రాష్ట్రం అంతా బాగా తిరుగుతుంది పార్టీ కోసం. అంచేత మీరు ఏ ఊరిలో వెళ్ళొద్దు, కానీ మీ ఊరిలో మీరే కష్టపడితే మన పార్టీని అధికారంలో తెచ్చుకుంటాం తథ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంచేత మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తూ శ్యామల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై జగన్. ముందుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఇంత గొప్పగా ఈ పదవీ విరమణ సన్మానాన్ని ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తణుకు ఇన్ఛార్జ్ డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రసాదరాజు అన్న గారికి, పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్న మురళీకృష్ణరాజు అన్న గారికి, తణుకు అబ్జర్వర్గా ఉన్నటువంటి నాగోర్ల గారికి, అలాగే గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమాబాల గారికి, వేదిక మీద ఉన్న మహిళా అధ్యక్షులు మీకు కూడా, అలాగే వేదిక మీద ఉన్న సర్పంచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అధికార కాలం పూర్తయింది కాబట్టి మిమ్మల్ని ఎక్స్ సర్పంచ్లు అన్నారు మామూలుగా, కానీ మీరు
మీతో పాటు రాష్ట్రంలో ఈ 2021 నుంచి 2026 కాలంలో మధ్య ఉన్న సర్పంచ్లు అందరూ కూడా ఎప్పటికీ సర్పంచ్లే. ఆ స్థాయి పని మీరు చేశారు. అంటే మీ అందరి పేర్లు కూడా గ్రామ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. అంత గొప్పగా పనిచేశారు ఈ పదవి కాలంలో ఉన్న సర్పంచ్లు అందరూ కూడా. ఇందాక నాయకులందరూ చెప్పినట్టుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అలాగే నమస్కారాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, గ్రామ స్థాయి నుంచి కూడా మన పనిని ఎప్పుడు మొదలు పెట్టాలి. గ్రామ స్థాయిలో గ్రామాల్లో ఉండేటువంటి మామూలు ప్రజలు కూడా మన గురించి మాట్లాడుకునేలాగా, మన పథకాలు వారికి చేరేలాగా మనం పనిచేయాలి. అక్కడి నుంచి కూడా ఎక్కడ అసలు మనకి అన్యాయం అనేది ఎవరికి జరగకూడదు అని చెప్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలంలో అభివృద్ధి సంక్షేమం అన్న 2 జోడు గుర్రాలని కూడా, ఆ గుర్రాలు ఎప్పుడైనా ఎక్కడన్నా ఆగినా కూడా వాటిని తడుతూ ముందుకు పరిగెత్తించిన ఘనత సర్పంచ్లకే దక్కుతుంది. నిజంగా అంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్తాము. మన టైంలో ఆ మాట ఎంత నిజం చేశామో గత 2 సంవత్సరాలుగా ఏమైపోయిందంటే ఆ కొమ్మలు కాస్త బలహీనంగా అయిపోయి ఎప్పుడెప్పుడు రాలి పడిపోతాయా అన్న స్టేజ్లో గ్రామాలను తీసుకొచ్చి పెట్టారు ఇప్పటికి కూటమి ప్రభుత్వం. మరి గత 2 సంవత్సరాలుగా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క సర్పంచు పడిన బాధ, ఎదుర్కొన్న కష్టం, బెదిరింపులు, కేసులు 1 కాదు 2 కాదు, ఎంత ఇబ్బంది పెట్టుంటారు మానసికంగా, ఎంత క్షోభకు గురి చేసి ఉంటారు మహిళలను అయితే. అలాగే ఇక వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇందాక అని చెప్పినట్టుగా స్పీడ్ బ్రేకర్ లేదంటే అంత నీచంగా, అంత తక్కువ స్థాయిలో ఆలోచించగలిగే ఘనత ఇప్పుడు కుటుంబ పెద్దలకు మాత్రమే ఉంటుందేమో. ఎందుకంటే మనం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చి మొదలు చేస్తుంది ఏంటయ్యా అంటే, ముందు అవతల పార్టీ వాళ్ళు ఎవరున్నారు, ముందు వాళ్ళ పేర్లు ఏంటి, ముందు వాళ్ళ వివరాలు ఏంటి అని తెప్పించుకోవడం, ఒక్కొక్కరిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ ఈ జెండా ఒంటి మీద ఉన్నప్పుడు ఎవరైనా భయపడతారా? ఈ జెండా ఒంటి మీద ఉన్నప్పుడు ఎవరైనా వెనక్కి తగ్గుతారా? అది పదవి ఉన్నా పదవి లేకపోయినా ఈ జెండా ఉన్నంత వరకు మనం ముందుకు పరిగెడుతూనే ఉంటాము. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాము. వారు ఆకాంక్షించినట్టుగా మన అందరం కూడా గ్రామ స్థాయి దగ్గర నుంచి మన పార్టీని బలోపేతం చేసుకుంటూనే ఉంటాము. అవునా కదా? ఈ రోజుతో మీకు పదవి విరమణ అయిపోతుంది, సన్మానం చేస్తున్నారు అన్నట్టు కాకుండా నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలని పదే పదే ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మరొకసారి నా తరఫు నుంచి కూడా గుర్తు చేస్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే ఇక్కడ ఇందాక మహిళలు ఎంత చక్కగా మాట్లాడారు అసలు. అంటే ఒక సామాన్య గృహిణి మనసులోంచి వచ్చిన మాటలు అవి. సర్పంచ్గా ఆవిడ తర్వాత కానీ అంతకుముందు ఒక సామాన్య గృహిణిగా ఆవిడకి తెలుసు ఏ ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఎవరి ప్రభుత్వంలో ఎవరు ఎలా ఉన్నారు అన్న విషయం. ఎంత చక్కగా మాట్లాడారమ్మా మీరు. ఒకసారి ఆవిడ గట్టిగా చెప్పండి. అలాగే ఈ రోజున హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర మన శాంతియుతంగా మహిళలపై కించపరుస్తూ, మన నాయకుల కుటుంబాలని కించపరుస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిరసిస్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తుంటే మన ఎమ్మెల్యేని, గౌరవ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ అన్న గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆయన్ని ఒక పోలీస్ అధికారి ఎంత దారుణంగా ఇలా గొంతు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నారంటే నిజంగా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సభ్య సమాజానికి? ఒక చర్యతో నాకు అర్థం కాదు. ఇందాక అన్నగారు అన్నట్టు నిజంగా పోలీస్ వ్యవస్థ కూటమికి కొమ్ము కాస్తుందా అన్న దానికి ఈ రోజు జరిగిన సంఘటన ఒక ఉదాహరణ. ఈ రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనాలి, మనం ఇక్కడ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ ఎంత అన్యాయం అంటే మహిళలకి ఈ రోజు గౌరవం లేదు. ఇక రైతుల సంగతి అయితే మనం మర్చిపోవచ్చు. అసలు ఈ రోజున ఏ రైతు కూడా, పొగాకు రైతు దగ్గర నుంచి, మిర్చి రైతు దగ్గర నుంచి, వరి రైతు దగ్గర నుంచి ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇక విద్యార్థులు అంటారా, పాపం చదువుకున్న పిల్లలు, మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను కూడా చదువుకోవచ్చు, నేను కూడా ఇంగ్లీష్ మీడియాలు చదువుకోవచ్చు అని ఆశలు మనం రేకెత్తిస్తే ఆ ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో కూడా ఒకటే మాట, వాళ్ళందరికీ జగన్ నామమే ప్రియం. బడుగు బలహీన వర్గాలకైతే జగనన్న పేరే అభయం. ప్రస్తుత కూటమి నాయకులకి జగనన్న పేరు వింటే భయం.
ఇక 2029లో ఈ ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఖచ్చితంగా మీరు ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని తప్పులు చేస్తారో చేసుకోండి. శిశుపాలుడు తప్పులు శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతి తప్పులు లెక్క పెడుతూనే ఉన్నారు. ఆ తప్పుకి తగ్గట్టుగా శిక్ష మీకు వేస్తారు. ఆ దేవుడు కూడా ఈసారి జగనన్న వైపే ఉన్నారు. ఎందుకంటే లడ్డు అని చెప్పి బురద చల్లాలనుకున్నారు. ఏం చేశాడండి వెంకటేశ్వర స్వామి? వాళ్ళ చరిత్ర పుటల్లో వాళ్ళు చేసిన అన్ని తప్పులు, వైఎస్ఆర్ గారి హయం నుంచి వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలాగా ముందుంచారు. అలాగే నిన్నటికి నిన్న మావికర్ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు ఎంత బురద చల్లే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు దాని గురించి ఇంకా తెలుసుకుంటూ ఆ పేరుని జనాల్లోకి తీసుకెళ్ళంటే అయింది తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని చంపేమని మీరు సంబరపడుతున్నారేమో కానీ కాదు. ఇంకా జనాల్లోకి వెళ్ళింది. దాని గురించి అందరూ తెలుసుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున మీరు ఎంత చెడు చేయాలని చూసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడి దయ వల్ల మంచే జరుగుతోంది. మీరు ఇలాగే చెడు చేయండి, మాకు అదే శ్రీరామ రక్ష. ఖచ్చితంగా మళ్ళీ మీరు చేసిన చెడే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది అని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ, ఇక కారుమూరి నాగేశ్వరరావు గారి గురించి 2 మాటలు చెప్పాలి. నాకు పుట్టింటికి అత్తింటికి కూడా సంబంధించినటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు గారు. నేను గోదావరి జిల్లా అమ్మాయినే, అటుపక్క గోదావరి, తూర్పు గోదావరి. అండ్ మా అత్తగారు ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల, దానికి కూడా అక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉండడము. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొట్టమొదటిసారి వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, వీళ్ళు రాష్ట్రం అంతా తిరిగి పనిచేస్తున్నారు, మీరు చేసిన మంచి అందరికీ చెప్తున్నారు అని ముందు చెప్పినటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు గారు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా పక్కన నిల్చోబెట్టి చెప్పారు. అంటే ఎంత కష్టపడతామో పార్టీ గురించి, ఆ కష్టాన్ని గుర్తించి మీ పేరుని అధినేత వరకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి మన కారుమూరి నాగేశ్వరరావు గారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజాయితీగా కష్టపడే వాళ్ళని కారుమూరి నాగేశ్వరరావు గారు ఎప్పుడూ భుజం తట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాబట్టి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని మీరు ఎంత పని చేయగలరో అంతా పని చేయండి, ఎంత కష్టపడగలరో అంతా కష్టపడండి. మిమ్మల్ని డైరెక్ట్ గా అన్న దగ్గర తీసుకెళ్ళి ఇదిగో మన పార్టీ కోసం ఇలా పనిచేస్తున్నారు అని ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు గారు మీకు సపోర్ట్ చేసి మీ గురించి అన్న దగ్గరికి చెప్తారు అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కారుమూరి నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. మరి చక్కగా అన్ని విషయాలు చెప్పారు అవి. మరి అలాగే నిజంగా కూడా అవి కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు ఒక టీం ప్రకారంగా. నేను ప్రకాశంలో 3-4 ప్రోగ్రాంలో ఆవిడ ఎదురుపడకపోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తణుకులో చాలా మందికి అతని గురించి కూడా తెలుసు. కానీ అటువంటి వ్యక్తి ఇటువంటి నీచమైన మాటలు ఏంటి అసలు? మీరు అమరావతిని ఇదైపోతున్నారు అంటే మీకు 100 ఎకరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అది ఎక్కడ మావి గన్నని జగన్ అన్నారో, ఇటు గుడివాడ, ఇటు బందరు, ఇటు అవనిగడ్డ, ఇటు గుంటూరు, ఇటు విజయవాడ, ఇటు హనుమాన్ జంక్షన్, ఏలూరు, ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయని చెప్పి ప్రజల్లోకి కలిగేలా వెళ్ళిపోయింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత ఏరియా కూడా డెవలప్ అవుతుంది, కనెక్టివిటీ ఉంది. ఈ రకంగా మాకు ఉంటే బాగుంటుందని అక్కడున్న చౌదరీస్ కానీ, అక్కడున్న కాపులు కానీ, అక్కడున్న బీసీలు కానీ, అక్కడున్న అన్ని వర్గాల వారు దాన్ని కోరుకునే విధికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారని భయభ్రాంతులకు గురై ఈ కిట్టు, ఈ ఆంధ్రజ్యోతి అయిన ఈ రకంగా వాళ్ళ మీద అనరాని మాటలు, అసలు మనిషివేనా అని అడుగుతున్నాను. మీ భార్య అని అడుగు, మీరు ఈ మాట అన్నానంటే ఆవిడ ఇంకా గట్టాడంటే శాసనం మీద కొడుతుంది. అటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడిన ఈ రాధాకృష్ణ చాలా దుర్మార్గమని, వీళ్ళకి పోయేకాలం దాపరించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడితే వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటాను. ఈ రకంగా మాట్లాడతారా మీరు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మన జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు. రేపు ప్రతిపాడులో మరి 10 గంటలకి అక్కడ మనం నిరసన తెలియజేసే కార్యక్రమంలో మీరందరూ కూడా మనమందరం కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పుడు సన్మానం చేసే కార్యక్రమం
అలాగే వీళ్ళు ఎవరైతే సర్పంచ్లుగా చేశారో వీళ్ళ కింద చేసిన సెక్రటరీస్కి 3,000 రూపాయలు తగ్గించే కార్యక్రమం చేశారు. ఎక్కడన్నా పెంచే కార్యక్రమం చేస్తారు, ఇది తగ్గించే కార్యక్రమం చేసి ఈరోజు జీవో వచ్చింది. మరి వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఈఎంఐలు అన్నీ కూడా వాళ్ళ ప్లాన్ చేసుకున్నది. ఆ 3,000 ఏ రకంగా తిండి బండారాలను తగ్గించుకోవాలి. కూర్చోండి ఒక నిమిషం. అసలు కార్యక్రమం ఇప్పుడు అందరూ బాబా వాళ్ళ సన్మానం చేసే కార్యక్రమం రైట్. అలాగా మరి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఎవ్వరికి ఇంకా ఇవాళ డబ్బు లేదు కానీ మనం చెప్పింది కదా దయామణి గల్లాపెట్టి ఖాళీ అయిపోయింది. గల్లాపెట్టి ఖాళీ ఎందుకు అయిపోతుంది? శ్వేతపత్రం రిలీజ్ చేయడం చెప్పడం ఏ రకంగా ఖాళీ అయిందో రేపొద్దున మనం తెలియజేస్తూ మరి ఇప్పుడు సన్మానం చేసే కార్యక్రమం అయిన తర్వాత మరి శ్యామల గారు హస్బెండ్ బర్త్డే ఆ కేక్ కార్యక్రమం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.